ఆకు పూజ ఆంజనేయ స్వామికా? కాదండి, మీకే. నాకా? అది ఆకు పూజ. అవునండి, 10 రకాల ఆకుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేస్తే దెబ్బకి పోతుందండి. ఏంటే నా ప్రాణమా? నాకు ఆ టాబ్లెట్లు కొనివ్వు తల్లి, నీ పూజలేం వద్దు. కుదరదండి, ఆకు పూజ జరిగి తీరాలి. అయ్యో, ఇప్పటికిప్పుడు అంత ఆకు ఎలా వస్తుంది? ఇలా వస్తుందండి. అంతాకు ఎవరు తెచ్చారే? మేము. నువ్వా? కోసి పాపాత్మరాల, ఏదో నేను 10,000 కోసం స్కెచ్ చేస్తే ఆకులు ఈకలోని ఇలా ఇరికించావేమిటే? ఈ ఇంటి ముష్టి వాళ్ళమా? చెప్తా. అమ్మ గీత, ఇంకా ఆలస్యం ఎందుకు? నేను నానమ్మ గారి కాళ్ళు చేతులు కట్టేస్తాను. కదలకుండా. నువ్వు నోట్లో ఆకులు కుక్కేమ్మా. ఎందుకే? అరవకుండా. అలా చేస్తే ఉన్న రోగం పోకపోగా లేని రోగాలు వస్తాయే. ఆ తర్వాత నా శవానికి పూజ చేయాల్సి వస్తుంది. మీరు ఇంతలా అడగాల అత్తయ్య గారు? కావాలంటే శవానికి కూడా చేద్దాంలేండి. గీత, మనం మొదలు పెడదాం రామ్మా. దా. అర్జెంటుగా తప్పించుకోవాలి. అయ్యో, నానమ్మ గారేంటి ఇలా పడిపోయారు? పాపం, ఆకులు చూసేపాటికి స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు. కొంచెం సేపు ఆగి వద్దాం, పద. నానమ్మ గారికి ఏమీ కాదు కదా? చెప్పలేమమ్మా, పరిస్థితి చూస్తే ప్రమాదంలాగే ఉంది. మరిప్పుడు ఎలా? నానమ్మ గారిని ఎలా కాపాడుకోవాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? చెప్తాను, పద. వామ్మో, చూడబోతే నా మీద కుట్ర చేసినట్టున్నారు. హ, అయినా ఈ అనసూయను మీరేమి చేయలేరే. మీరెన్ని ప్లాన్లు వేసినా చిటికల్లో తప్పించుకుంటాను. దట్ ఈజ్ అనసూయ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.